హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వయసులోపు వారందరికీ సుప్రీం కోర్ట్ అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు దేశంలోని 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల మధ్య వయసున్న వృద్ధులకు మరియు పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించి ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు రేపటి నుండి అమల్లోకి రాబోతుండడంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సీనియర్ సిటిజన్ల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయి. సాధారణంగా వయసు పైబడిన వారు సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతుంటారని, వారి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. 60 ఏళ్లు దాటిన వారు సమాజానికి భారం కాదని, వారు జ్ఞానానికి మరియు అనుభవానికి నిధులని నిధులు అని జెప్పేసి కోర్ట్ అభిప్రాయపడింది. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులు తమ జీవితకాలంలో సంపాదించిన అపారమైన కార్యాలయాల అనుభవాన్ని, వారు వివిధ రంగాల్లో ప్రదర్శించినటువంటి వృత్తి నైపుణ్యాన్ని మరియు వారిలో ఉన్న అంకితభావం కలిగిన కార్యదక్షతను వృధా పోనివ్వకుండా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో, దేశ అభివృద్ధిలో వీరి వీరి అనుభవాన్ని ఒక కీలక వరుసగా ఉపయోగించుకోవాలని, యువతకు మార్గనిర్దేశం చేసేలాగా వారి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వాలకు సూచించింది. పెన్షన్ల విషయానికి వస్తే వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు సహజంగానే పెరుగుతాయి కాబట్టి ప్రభుత్వం వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఉచిత వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరుగుతున్న నిత్యావసర ధరల దృష్ట్యా పెన్షన్ పెంపుదలపై కూడా సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడినట్టు సమాచారం తెలుస్తోంది. ఈ తీర్పులో అత్యంత కీలకమైన మరియు సంచలనమైన అంశం ఏమిటంటే ఉచిత న్యాయ సహాయము, ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి స్పష్టత. సమాజంలో చాలామంది వృద్ధులు ఆస్తి తగాదాల వల్ల లేదా కుటుంబ సమస్యల వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, కానీ సొంతంగా మంచి న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమత అందరికీ ఉండదు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న 60-90 ఏళ్ల వృద్ధులకు ప్రభుత్వం తరపున ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేసి వారి తరపున వాదించేలాగా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయం అనేది కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులు తూచా తప్పకుండా పాటించాలని సుప్రీంకోర్టు అత్యంత కఠినమైన ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టుల పరిధిలో ఉన్న జిల్లా కోర్టులు మరియు మెజిస్ట్రేట్ కోర్టులు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసేలాగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తులకు దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా ఏదైనా కేసులో నిందితుడిగా లేదా బాధితుడిగా ఉన్న వృద్ధుడికి న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదని తెలిసినప్పుడు కోర్టులే స్వచ్ఛందంగా వారికి ఉచిత సహాయం ఆహ్, న్యాయ సహాయం పొందే హక్కు ఉందని తెలియజేయాలి. ఈ ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ చంద్రన్ గారితో కూడినటువంటి ధర్మాసనం ఈ యొక్క కీలక ఉత్తర్వులను జారీ చేస్తూ న్యాయం అందరికీ సమానంగా అందాలనే ఆశయాన్నైతే చాటింది. ఇంకా ఆర్థిక ఇబ్బందుల వల్ల న్యాయ పోరాటం చేయలేక మౌనంగా బాధపడుతున్న వృద్ధులకు ఈ నిర్ణయం ఒక గొప్ప ఊరటనిస్తుంది. 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని, దీనివల్ల వేలాది మందికి సత్వర న్యాయం లభిస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. రేపటి నుండి ఈ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో అమల్లోకి రానున్నందున దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ అదిరిపోయే శుభవార్త పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.